డియర్ మేడమ్స్ గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. చదువుల తల్లి మాయమ్మ చల్లగా
నాదోపాసన చేయగలేక జీజీలంటిమి చేతులెత్తితిమి చదువుల తల్లి మాయమ్మ చల్లగా చూడవే అమ్మమ్మ చదువుల తల్లి మాయమ్మ కల్లాకపటం తెలియవు మాకు పొల్లు మాటలే పలుకము మేము కల్లాకపటం తెలియవు మాకు పొల్లు మాటలే పలుకము మేము అందరిలో నీవున్నావనుకొని ఆదమరచి నిదురించెదము అందరిలో నీవున్నావనుకొని ఆదమరచి నిదురించెదము ఆదుకొందువని తలచెదము చదువుల తల్లి మాయమ్మ చల్లగా చూడవే అమ్మమ్మ చదువుల తల్లి మాయమ్మ చల్లగా చూడవే అమ్మమ్మ చదువుల తల్లి మాయమ్మ दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవంగా నువ్వే నా ప్రాణం బ్రతుకుతేటి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవంగా నువ్వే నా ప్రాణం బ్రతుకుతేటి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట నిజంలో ప్రతి క్షణం కలలకి కల అంశ నేను దిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే మబ్బులతో మన కథ చెప్తా వింతగా వింటుంటే నీలా సంగానింగి నేల కలవాలంటూ మొప్పు కరిగి ఇలపై చల్లైరా మన్ను నిన్ను కలిపే హరివిల్లవదా దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం చరిత్రే శిరసుంచి ప్రణామం చేస్తుంది ధరిత్రికి చెలిమే ప్రమాణం అంటుంది ప్రాణానికి ప్రాణం పోతే మంత్రంగా స్నేహం స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం అంటూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే రాద్దాం నేస్తం కాలం చదవని కావ్యం లోకం
చేసుకున్నాం. ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని చేసుకుంటున్నాను. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నామండి. ముందుగా మన టీచర్స్ని రాయస్మైకి ఇన్వైట్ చేసుకుందాం. ముందుగా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శైలజా మేడం గారిని సభ అధ్యక్ష పదవిని అలంకరించవలసిందిగా. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు. తిరుపతి హై స్కూల్ మరియు గులపల్లి హై స్కూల్ నుంచి ప్రతి విద్యార్థి 80% విద్యార్థులు అందరూ కూడా క్రాంతి ట్యూటర్లో చదివిన వాళ్ళేనండి. ప్రతి ఒక్కళ్ళు ఆ మాస్టారు ఇంగ్లీష్ వండర్ఫుల్గా, గ్రామర్ కానీ జనరల్ ఎస్కేస్ కానీ ప్రతి ఒక్కటి వండర్ఫుల్గా చెప్పి మనకి మంచి జ్ఞానాన్ని అందించిన రాజే వెంకటేశ్వర గారు క్రాంతి ట్యూటోరియల్. కాంతి అంటే వచ్చేటప్పటికి ఇంగ్లీషు, ఇంకొక కాంతి వచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్ మీద ఆసక్తితో బిఏ మ్యాథమెటిక్స్ 1 సిట్టింగ్ చేసి బిఎడ్ చేసి మ్యాథమెటిక్స్ మీద టీచర్ గా గవర్నమెంట్ పోస్ట్ సంపాదించారు మాస్టర్. చూడండి. స్నేహమా స్నేహమా తరగని నవ్వులా, స్నేహమా స్నేహమా తడిమిపోనందిలా, మనసునై పిలవనా నీవు నేనై నిలవనా, మనసునై పిలవనా నీవు నేనై నిలవనా. Friendship is like a cool breeze, friendship is like a raindrop, friendship is... మనకి ఈ పాఠశాల ఏర్పడటానికి చక్కగా స్థలం దానం చేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారండి. తలారి ఇంటిపేట వాళ్ళు 12 మంది మనకి ఈ స్థలాన్ని, వాళ్ళు 4 ఎకరాల చిల్లర మనకి ఈ స్థలాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మగవాటం వారు వాళ్ళు ఒక అరెకరం ఇవ్వడం జరిగింది. మొత్తం 5 ఎకరాలండి ఈ భూమి మనకి ఇవ్వడం జరిగింది. ఆ స్థలదాత కమిటీ చైర్మన్ గా తలారి మధుసూదన్ రావు గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది.
చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. వందే మాతరం మాతరం వందే మాతరం వందే మాతరం పులకితయామిని పుల్ల కుసుమిత ప్రమదల శోభిని సుభాషిణి సుమధురభాషిణి మాతరం వందే మాతరం వందే మాతరం. జై సరే క్లాస్మేట్స్ లో ఒక 5 దివంగతులు అయ్యారండి. 5 చనిపోవడం జరిగింది మన బ్యాచ్ లో. 85, 86 10th బ్యాచ్ లో. వాళ్ళు ఎవరైతే అక్కడ పేర్లు రాసి పెట్టాము, ఒకసారి చూసుకోండి. నేను వాళ్ళకి ఒకసారి వాళ్ళ పేర్లు చూస్తాను. గుళ్ళపల్లిలో ఉండేవాడండి, మన సీనియర్ కబడ్డీ ప్లేయర్ అనమాట. ఎక్స్ మిలిటరీ. రీసెంట్ గానే మన కరోనా టైంలో చనిపోవడం జరిగింది శివకుమారు. అదేవిధంగా మొదమాట రమాదేవి, ఈ వాసు వాళ్ళ సిస్టర్ అనమాట. ఆమె 25-30 years కిందటే చనిపోవడం జరిగింది. మీకు గుర్తుందో లేదో. అదేవిధంగా కందుల మల్లీశ్వరరావు ఇక్కడ కొత్తపేటలో ఉండేవాడు. అతను చనిపోయి కూడా చాలా కాలం అయింది. అదేవిధంగా విశ్వశెట్టి శ్రీరామూర్తి గారు అబ్బాయి రీసెంట్ గానే ఒక 3-4 నెలల కిందటే కిడ్నీ ఫెయిల్ అవటం వల్ల చనిపోవడం జరిగింది. అదేవిధంగా నిమ్మగడ్డ సురేంద్ర మంచి తెలుగుగల పిల్లవాడు. అతను చనిపోయి కూడా చాలా కాలం అయింది. టీచర్స్ లో కూడా ఒక 4-5 చనిపోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మనం శ్రద్ధాంజలి ఘటిద్దాం. వాళ్ళు ఎవరంటే టీచర్స్ లోకి వచ్చేటప్పటికి గొప్ప పరమరామయ్య గారు రీసెంట్ గానే మనం చనిపోవడం జరిగింది హార్ట్ అటాక్ తో. కాజీపాలెం హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ గా చేస్తూ సర్వీస్ లో ఉండగానే ఆయన చనిపోవడం జరిగింది. అదేవిధంగా శాస్త్రీ మాస్టర్ గుంటి గోపాలరావు గారు, ఈయన కూడా క్రాఫ్టే. మనం 9th లో ఉన్నప్పుడు శాస్త్రీ మాస్టర్ నిజామాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయన ప్లేస్ లో రావడం జరిగింది గుంటి గోపాలరావు గారు. ఈయన బావాలో సెటిల్ అయ్యారు. రీసెంట్ గా 2 years కిందటే చనిపోవడం జరిగిందని నేను ఎంక్వైరీలో తెలిసింది ఆయన. ప్లస్ అదేవిధంగా ఆకునూరు రాజగోపాలరావు మాస్టర్ మనకి ఇంగ్లీష్ అండ్ సోషల్ బోధించేవాళ్ళు. వాళ్ళ అబ్బాయి శ్రీధర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రజెంట్ మైసూర్లో చేస్తున్నాడు. వస్తానని కొన్ని అనివార్య కారణంగా రాలేదు. కదండి శర్మ గారు, ఆయన గారు కూడా మనకి మొట్టమొదటి హెచ్ఎం గారు, ఆయన కూడా చనిపోవడం జరిగింది. ఈ ఆగునూరి రాజగోపాలరావు మాస్టారు మనకి సైన్స్, సోషల్ అండ్ ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు. శ్రీధర్ వాళ్ళ ఫాదరు. ఈ స్టాఫ్ కి మనతో పాటు చదువుకున్న
ఆ విద్యార్థులకి ఒక 2 నిమిషాలు నుంచొని మౌనం పాటిద్దాం దయచేసి. ఆ 2016 ముందు ఒకసారి చెరుకుపల్లి వచ్చాడండి సీతారామయ్య. అప్పుడు సీతారామయ్య చెరుకుపల్లి వచ్చి మన పేటాసీన్ హోటల్ దగ్గరికి వచ్చి నా నెంబర్ తీసుకొని ఫోన్ చేశాడు 2016లో. అంత ఎప్పుడూ గుర్తులేదు. ఫోన్ చేసి నేను నెంబర్ వచ్చాను. వస్తే నేను కూర్చున్నానా పాండ్రంగా అన్నాడు. గుర్తులేదు సీతారామయ్య ఎప్పుడో చాలా కాలం అయిందిగా అన్నాము. కొంతసేపు మాట్లాడుకుని తర్వాత కారు వేసుకుని వచ్చి విజయవాడ వెళ్ళిపోయాడు. తర్వాత మనకు మధ్యలో ఫోన్ చేస్తూ ఉండేవాడు. చేసిన తర్వాత 2016 నవంబర్ 11వ తారీఖున నేను వృత్తిరీత్యా టీచర్ అయినప్పటికీ ప్రవృత్తి రీత్యా మెడిటేషన్ ప్రమోట్ చేస్తూ ఉంటానండి. ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటా. దానిలో భాగంగా మా గురువు గారి బర్త్డే సెలబ్రేషన్స్ విజయవాడ జరుగుతుంటే 2016 నవంబర్ 11న నేను అక్కడికి వెళ్ళడం జరిగింది విజయవాడ. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సీతారామకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేయరా అన్నాడు. అక్కడ మీట్ చేసి ఇంకా నైట్ కొనుక్కున్న తర్వాత మిడ్ నైట్ 12 to 2 మధ్య అండి మనం ఇట్లా ప్రోగ్రామ్ చేద్దాము, మనకు ఎవరెవరు ఉన్నారు ఆ బ్యాచ్ అని ఒక కాగితం తీసుకొని పేరు రాద్దామని రాశామండి. చాలా మంది గమనించుకోవడం బాగుంటుంది కాబట్టి ఆ విధంగా మ్యాక్సిమం లిస్ట్ సార్ట్అవుట్ చేసామండి. సార్ట్అవుట్ చేసిన తర్వాత మధ్యలో ఫోన్లో మాట్లాడుకుంటున్నా ఎప్పుడు చేద్దాం ఏంటనేది మధ్యలో పూరేట్సీ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్కి కలిసాం. ఒక 10 మంది కలిసాం. 20 మంది కలిసాం. ఆ రోజు కలిసి మళ్ళీ ఎలా డిసైడ్ చేసుకోవాలి ఏంటనుకుని మళ్ళీ చర్చించుకున్నాము. చర్చించుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఏంటంటే మధ్యలో వాళ్ళ మదర్ చనిపోవటం, కొద్దిగా 1 year వరకు మాకు ఫోన్ టచ్ కూడా లేదు. మదర్ చనిపోవటం వల్ల గ్యాప్ వచ్చింది. అవునవును, ఆ విధంగా డిసైడ్ చేసి ఈ సైకిల్ స్టాండ్ అడిగారు. బోర్డు మళ్ళీ చూసుకొని ఇస్తాము. ప్లస్ నాకు తెలిసి ఓల్డ్ ఎస్బీఐ బ్యాక్ సైడ్ 1960వ దశకంలో ఇది రామారావు గారి స్కూల్, చెరుకుపల్లి రామారావు అనే అతను దీనిని ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలగా అయింది. అసలు స్కూల్ చెరుకుపల్లి రామారావు గారు అంటే ఆయన మన సురేష్ హోటల్లో ఒక ఆయన సర్వర్గా ఉంటారు. 60వ దశకంలో అప్పుడు ఓల్డ్ ఎస్బీఐ బ్యాక్ సైడ్ అదంతా ఇసుక అంట, నాకు తెలియదు. ఆ ఇసుకలో ఒక కూరిపాకంలో ఉండేదంట ఎలిమెంటరీ స్కూలు. కొన్ని రోజులు గడిచిన తర్వాత మేనేజ్మెంట్ వాళ్ళు గవర్నమెంట్కి రాసి ఇవ్వటం జరిగింది. దాన్ని గవర్నమెంట్కి రాసి ఇవ్వటం మూలాన తర్వాత మన భిక్షాల మాస్టర్ ఇంటి పక్కన 2 పెంకిటీళ్ళు ఉండేవి. మీకు గుర్తుందో లేదు, పెద్ద పెంకిటీళ్ళు 2 ఉండేవి. అక్కడ తీసుకొచ్చి పెట్టారు ఆ స్కూల్ని. శ్రీధరాల మదరు ప్లస్ మన అమ్మాత్య గారు అత్తగారు ఆ పేరే కామాక్షమ్మ, మేడం గారు కూడా మన అన్నట్టు అక్కడ పెట్టారు. అక్కడ ఎలిమెంటరీ స్కూల్ కొన్నాళ్ళు జరిగింది. తర్వాత ఎలిమెంటరీ స్కూల్ అప్గ్రేడ్ అయ్యి ఆ రూమ్స్ చాలక ఇటు మన జాతీయ పాఠశాల హెచ్ఎంగా చేసిన ఆచార్య గారి బిల్డింగ్ లోకి మార్చడం జరిగింది. క్లాస్ సెక్షన్ వచ్చింది. 82, 83 9th, 83, 84 10th వచ్చింది. వాళ్ళు ఫస్ట్ బ్యాచ్, మన 3వ బ్యాచ్ 85, 86 3వ బ్యాచ్ మనం. ఆ విధంగా ఈ హై స్కూల్ బ్లాక్ బోర్డ్ మటుకు వాళ్ళు ఉండేది. ఆ విధంగా దినదిన అభివృద్ధి చెందుతూ NA2 ప్లే గ్రౌండ్ ఏర్పడటం జరిగింది. ఈ విధంగా మన యొక్క స్కూల్ అనేది డెవలప్ చెందింది. నేను BSc BEd MA ప్రజెంట్ పెద్దపూడి జిల్లా పరిషత్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ హిందీగా వర్క్ చేస్తూ ఉన్నాను. ఈ మిస్సెస్ ఈమె వి పద్మావతి, ఈమె కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. అమర్తలూరు ఎలిమెంటరీ స్కూల్లో హెచ్ఎంగా చేస్తూ ఉన్నది. మాకు 2 పిల్లలండి. అమ్మాయి పేరు దాక్షిణ్య, ఇంటర్మీడియట్ 2nd year గుంటూరులో చదువుతుంది.
అబ్బాయి పేరు జోగేంద్ర వెంకట సాయి, 9th క్లాస్ భాషలో చదువుతున్నాడు గుంటూరులో. ఇది అండి చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. ఇది మా యొక్క బర్త్డే కార్యక్రమం. పాలపాటి వెంకట సీతారామయ్య అండి. మా మిస్సెస్ రమా సుందరి. మాకు 3 పాపలు. పెద్ద పాప పేరు రాజ్యలక్ష్మి ఉరఫ్ రాజీ, రెండో పాప పేరు స్వాతి, మూడో అమ్మాయి కావ్యశ్రీ అన్నమాట. ఈ పెద్ద పాప ఎంటెక్ చేసింది. ఈ అల్లుడు వచ్చేటప్పటికి బ్యాంకులో జాబ్ అండి, ఒక మనవడు. రెండో పాప మొన్న రీసెంట్గా మ్యారేజ్ చేసాము. పాప కూడా జాబ్ చేస్తుంది. స్టేట్ షీట్ అని హైదరాబాదులో కంపెనీలో జాబ్ చేస్తుంది అన్నమాట. అలాగే అల్లుడు కాంటినెంటల్ అని బెంగళూరు కంపెనీలో, బెంగళూరు బ్రాంచ్లో ఆయన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. చిన్నమ్మాయి పిఎన్వై బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్లో జాబ్ చేస్తుంది. అంటే ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమే. నాది ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్, నోట్బుక్స్ అవి మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. రాజీ పబ్లికేషన్స్ అనే సంస్థని 1993లో స్థాపించి, అంటే 28 సంవత్సరాలు అయిందండి మా సంస్థ స్థాపించి. కూడా సుమారుగా ఒక 15-20 మంది వర్కర్స్ కూడా ఉండేవాడు. చాలామంది స్టేట్ వైడ్గా బుక్స్ అనేవి మా పబ్లిష్ అవుతూ ఉంటాయి. ఇదివరకు ఈ స్కూల్ బుక్స్ కూడా చేసాము, డిక్షనరీస్ అని, గ్రామర్ బుక్స్ అని, అలాగే బిట్స్ బ్యాంకులు, ఇంకా క్వశ్చన్ బ్యాంకులు, ఇటువంటివన్నీ కూడా చేసాము. కొద్దిగా ఈ స్టాఫ్తో ఇబ్బంది పడుతూ వాటిని కొద్దిగా ఆఫ్ చేయడం జరిగింది. నోట్బుక్స్ మాత్రం మొత్తం యూనిట్ ఉందండి, కంప్లీట్ యూనిట్ అనేది నోట్బుక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందన్నమాట. థ్యాంక్ యూ. ఇట్లా 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 పెట్టుకో రాణి, ఇట్లా ఇట్లా. నా పేరు రాధారాణి. ఎవరాబోతో చెప్పు, ఇంటి పేరు రాధారాణి. మా వారి పేరు రవీంద్రబాబు. ఓకే. పిల్లలు ఒక అమ్మాయి పేరు రాశిప్రియ, రెండో అమ్మాయి పేరు గుర్తిస్తు. ఒక అమ్మాయి బీటెక్ చదివింది, మ్యారేజ్ అయింది. చిన్న అమ్మాయి ఇంటి చదువుతుంది. మా వారు ఎలక్ట్రీషియన్. లేడీస్ శ్రీనివాసరావు, మీరు ఇట్లాండి మరి చెబుతారండి. బాబు లీలాప 10th క్లాస్ వస్తున్నాడు. పాప సాహితీ 7th క్లాస్ చదువుతుంది. ఇది మా కుటుంబ వివరాలు. ఓకే, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. వందనాలు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో సోషల్ టీచర్గా చేస్తున్నాను. మా వాట ముళ్ళపల్లి హై స్కూల్లో తెలుగు సార్గా చేస్తున్నారు. నాకు 2 పాపలు. పెద్ద పాప బిఎస్సి అగ్రికల్చరల్ బిఎస్సి చదువుతుంది. రెండో పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఓకే, థ్యాంక్ యూ. గారికి నాకేమో చెయ్యి. నాతోటి దగ్గరకు పెట్టుకో. వ్యక్తులకి, నాతోటి లేడీస్కి అందరికీ వందనాలు. నా పేరు కొండూరు వెంకట సూర్యనారాయణ. మా మిసెస్ పేరు లక్ష్మీ సీతాభవాని. మా పెద్ద అబ్బాయి వెంకట శ్రావణ్ కుమార్, చిన్న అబ్బాయి వెంకట సాయి సంజీవ్ కుమార్. ఇద్దరు బీటెక్ అయ్యారు. వీడు చిన్న జాబ్ చేస్తున్నాడు, వీడు చిన్న జాబ్ చేస్తున్నాడు. మా నాన్నగారు ఇచ్చిన బాగా వ్యాపారం చేసుకుంటూ ఉంటాం. కొంచెం మైక్ దగ్గర పెట్టు. తర్వాత మీ దగ్గర పెట్టుకోమా. మామయ్య వచ్చినాయి. సరే, థ్యాంక్ యూ మా. సో నేను తీసుకొస్తాగా అప్పుడు చూస్తాను, అబ్బాయికి చూపిస్తాను. సరే, చెరుకుపల్లి ఉండాలి, వస్తాను. మాస్టర్కి ఇవ్వండి. ఎందుకంటే కొంచెం దగ్గర పెట్టుకోండి మాస్టర్. చదువుకునే రోజులు అవన్నీ కూడా నమ్మకం వేసుకుంటూ జీవితాన్ని హ్యాపీగా బతుకుతున్నాం. తర్వాత పెళ్లిళ్ళు అయిన తర్వాత ఎవరి వ్యక్తిగత కుటుంబాలు వాళ్ళవి, అలాగే బాధ్యతలు, ఈ బాధ్యతలతో పాటుగా బంధాలను కూడా కలవేసుకుంటూ అత్యున్నత స్థాయికి వెళ్ళడం జీవితం అంతిమ లక్ష్యం.
ఆ లక్ష్య సాధనలో మీరందరూ కూడా సక్సెస్ అయ్యి ఉంటారని నేను అనుకుంటున్నాను. అట్లాగే నేను కూడా మరి నా మిసెస్ మీ అందరితో కలిసి చదువుకోవడం వల్ల నాకు కూడా ఇక్కడ మీతో 4 మాటలు మాట్లాడే భాగ్యం ఇప్పుడు వేసారు నేను ప్రోగ్రామ్ ఉన్నాను వేసేసారు అమౌంట్ నాది నేను మీకు అకౌంట్లో వేపిస్తాను ఫోన్ చేసి తెప్పించి సరే సార్ 8 కూడా 5 నిమిషాలు కూడా అవ్వాలి 5 సెకండ్లు అయిందంటే ఓకే మీకు వేస్తానండి ఆయన చెప్తా వేసిన తర్వాత చెప్తా. మరి ఎప్పుడు కూడా ఒకటే చదువుతారు వాళ్ళు భాగస్వామి ఎప్పుడు నవ్వుతానే ఉంటుంది, అప్పుడు అలాగే నవ్వుతుంది, ఇప్పుడు ఇలాగే నవ్వుతుంది. నిజమైన విషయం. ఎందుకంటే చిరునవ్వు అనే దానికి చిరునామాగా నేను కూడా భావిస్తున్నాను. ఆ మిస్సెస్ని కష్టాలు వచ్చినా సరే నవ్వుతానే ఉంటుంది, ఎప్పుడు కూడా కష్టాలకు కుంగిపోదు, ఆనందానికి పొంగిపోదు. అట్లా నాకు జీవిత భాగస్వామిగా దొరకడం కూడా నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి మగవాడి వెనకాల స్త్రీ ఉంటుంది అనేది అందరికీ తెలిసిన అగ్ని సత్యం, అది ఒప్పుకోకపోయినా. మరి అట్లాగే ఆమె నా వెనుక నిలబడి జీవితంలో ఒడిదుడుకులు కష్టాలు ఇవన్నీ వస్తుంటాయి. మరి నాకు ఎప్పుడు కూడా చిరునవ్వుతోనే నన్ను ప్రోత్సహిస్తూ ఇవాళ నేను నా పిల్లలిద్దరిని కూడా నా ఒక్క జీవితం మీదే మరి ఆమె కుటుంబాన్ని సంభాళించుకుంటూ మరి పిల్లలిద్దరిని ఇంజనీరింగ్ చేయించాను. మరి పాప సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తుంటే మ్యారేజ్ చేశాము. ఇప్పుడు ప్రజెంట్ యుఎస్లో ఉన్నారు బోస్టన్లో. మరి అబ్బాయి కూడా డిజైన్స్ ఇంజనీర్గా చేస్తున్నాడు మెక్సనాడ్లో, అది కూడా యుఎస్ఏ బేస్డ్ కంపెనీ అని. ఇట్లా మా భార్య యొక్క చిరునవ్వుతో చెరగని చిరునవ్వుతో ఆమె యొక్క అభిమానంతో మా కుటుంబాన్ని ఒక స్థితికి తీసుకొచ్చుకున్నాను. అందుకని ఆమె దొరకడం నేను కూడా చాలా అదృష్టంగానే భావిస్తున్నాను. సో వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంక్యూ టు ఆల్ ఆఫ్ యూ. అవకాశం అట్లాగే చెప్పినటువంటి గురువుని మర్చిపోకుండా వాళ్ళని కూడా వేదిక మీద ఆహ్వానించారు. యాజ్ ఏ టీచర్ కాదు, చాలా ఫీలింగ్ వెరీ ప్రౌడ్లీ యాటిట్యూడ్. ఓకే, థ్యాంక్ యూ. బాలచందర్ వన్ బై వన్. నా పేరు ఇంటూరు బాలచంద్రరావు అండి. నేను మెడికల్ షాప్ మాది చంద్ర మెడికల్. పేరు రాధిక దుర్గాకృష్ణ. నమస్కారం. మరి నా తోటి కాలేజీ మిత్రులందరికీ ఈ విధంగా కలవటం, ఈ విధంగా మనం కలిసి ప్రోగ్రాం అరేంజ్ చేసుకుంటాం చాలా సంతోషంగా ఉంది. మా మిస్సెస్ పేరు మొగల్పు వెంకటరమణ, నా పేరు మొగల్పు శ్రీనివాసరావు, మా బాబు పేరు మొగల్పు పురుషోత్తం, అదేవిధంగా మా పాప పేరు మొగల్పు అపర్ణ. బాబు ఢిల్లీ శ్రీరామ్ కోచింగ్ అయిపోయింది, రిజల్ట్ కోచింగ్ తీసుకుంటున్నాడు సివిల్స్. అదేవిధంగా పాప విజ్ఞాన్ బీటెక్ చదువుతుంది, 3rd ఇయర్. మరి నేను వృత్తిరీత్యా శ్రీ విజయకృష్ణ స్వామి లంకపల్లి కొన్నది తిరుపతి గోవా రోడ్లో కర్ణాటక కార్పొరేషన్. మరి అదేవిధంగా నాది వ్యవసాయం. నాకు పూర్తి అన్నదండలు నా భార్య వల్ల లభిస్తుంటాయి. నాకు అన్ని గంటల సహకరిస్తూ నాకు తోడుంటుంది. మరి ఈ విధంగా మేము అందరూ కలుసుకున్నందుకు ఇంకోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాయ్ చెప్పండి. నా పేరు మొహమాటం శ్రీనివాసరావు, వాసు అంటారు. మా భార్య పేరు సుజాత. మాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. బాబు ఎంటెక్ చదువుతాడు హైదరాబాద్లో సివిల్, పాప ఎంఆర్టీసీ బెంగళూరు. నేను వృత్తిరీత్యా రైస్ మిల్, శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్, పులిగొట్టవారిపాలెం. నేను పాలిటెక్నిక్ చదివాను. వెంటనే 90లోనే పాలిటెక్నిక్గా గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ ప్రజెంట్ కావచ్చు యూనివర్సిటీలో చేస్తున్నాను. మా వారు శ్రీనివాసరావు టీచర్ గోడపాటు స్కూల్లో. నాకు 2 బాబులు. పెద్దబాబు సోమ చైతన్య బెంగళూరు ఎడిషన్ కంపెనీలో జాబు, చిన్నబాబు సోమ రేవంత్ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో 2nd ఇయర్ ఎంబీబీఎస్ జాబ్. నమస్కారం చెప్తానండి అందరికీ. ఒకటి, ఇప్పుడు ఈరోజు మనం 34-35 ఇయర్స్ తర్వాత కలుసుకున్నామండి మన అందరినీ. నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఒక విషయం చెప్పాలి, నేను ఎప్పుడైనా సరే కొద్దిగా లో డిస్ట్రిబ్యూషన్ జరిగినా సరే ఆలపాటి వెంకట సీతారామన్ ఆయన నాకు తమ్ముడు అనే ఒక విషయం చెప్తాడు. వెంటనే నాకు ఆయన ఇన్ఫర్మేషన్ నాకు ఆయన, ఎందుకంటే ఏం లేదండి. దాని తర్వాత నాకు మా మిస్సెస్ పేరు పరిచయం మాధవి. తర్వాత నాకు 2 అబ్బాయిలు అండి. ఒక 10th స్టాండర్డ్లో ఉన్నారు, ఒక అతను 8th స్టాండర్డ్లో ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్. మంగమ్మ, నేను ఈ స్కూల్లోనే చదువుతున్నాను. అందరికీ నమస్కారములు.
ఈ ఫంక్షన్ జరిగినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మా అమ్మాయికి గాయత్రి ఇంటర్ ఫస్ట్ చదువుతుంది. మీ ఆయన ఏం చేస్తారు? ఇంకా పిల్లలు? మా ఆయన పేరు ఆల్మూరి రాము, బిజినెస్ మధుగురా. ధన్యవాదాలు. కానీ నేను అనుకోవాలి ఈరోజు వస్తానండి, కానీ జీవితంలో చాలా మిస్ అవుతాను. నిన్న ముగ్గురు ఫోన్ చేశారు, రాను రాను. దానికి కారణం కూడా ఉంది. ఫస్ట్ అది చెప్పి తర్వాత నాకు ముగ్గురు చెప్తాను. మా పెద్దబాబు యూఎస్ నుంచి హైదరాబాద్ జస్ట్ 11 దిగారు. నేను బాబు రిసీవ్ చేసుకోవాలి. అయితే నేను ముగ్గురు ఫోన్ చేసి, ఈ బాబు ఉంటాడు ఎక్కడ సార్, నువ్వు చెప్పు జరిగింది అని వాళ్ళకి చెప్పడం జరిగింది. రాత్రి 8:30కి బస్సు టికెట్ బుక్ చేశారు. దానికి కూరెడ్డి శ్రీనివాసరావు రంగాగోడు చెప్పాడు ఫోన్ చేసి, సీతారామయ్య చెప్తున్నాడు. కానీ మైండ్ మాత్రం అది వెళ్ళకూడదే ఉంది. కానీ మీ అందరు కవడానికి కూడా నాది కూడా ఒక 10% ఉంది. 10% ఇది అందరు కలవాలి అని నేను కూడా ప్రయత్నం చేశాను. ఓకే, ఇంకొక బాధాకరం ఏంటంటే ఈరోజు మా మదర్ చనిపోయిన రోజు కొంచెం భయంగా చెప్తాను. ఓకే, నా పేరు ఎల్లిన శివరాగేశ్వరరావు, టిక్ టాక్ స్టార్. మా మిస్సెస్ ఎల్లిల వంజాక్షి, మా పెద్దబాబు వై అవినాష్ బాబు, చిన్నబాబు సతీష్ బాబు. మా చిన్నబ్బాయికి మ్యారేజ్ అయింది, జన్పాక్లో ఎంప్లాయ్. మా కోడలు టెక్ మహేంద్రలో ఎంప్లాయ్. మా పెద్ద అబ్బాయి ఎంఎస్ చేస్తున్నాడు, యుఎస్లో ఉన్నాడు. కాకిరి జంట్లో జాబ్. ఈరోజే ఇండియా హైదరాబాద్ వచ్చినాడు. నేను ఉండలేకపోయాను ఆ ప్లేస్లో, కానీ ఇక్కడ ఉన్నందుకు చాలా ఆనందపడుతున్నాను. మీ అందరినీ ఈ యొక్క సంతోషాన్ని నేను కోల్పోయేవాడిని అని కొంచెం చాలా బాధపడేవాడిని. కానీ నిజంగా అక్కడ ఉండకుండా ఇక్కడ ఉన్నాను, ఇది మళ్ళీ రాదు చెప్పారు మన వాళ్ళు. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సన్నా వెంకటేశ్వరరావు. మా మిసెస్ మా మేడం పేరు అమ్మాయి లక్ష్మీ నరసమ్మ. మా పెద్ద బాబా స్నేహ, చిన్న బాబా సాయిశ్రీ, బాబు వంశీకృష్ణ. ముగ్గురు బీటెక్ అయిపోయినాయి, ప్రస్తుతం రైల్స్లో ఉన్నారు. నేను ఫెర్టిలైజర్ బిజినెస్ చేస్తున్నాను. వంట కోడూరు, కృష్ణా డిస్ట్రిక్ట్ కోడూరు, ముసలి దగ్గర. ఓకే సుజాత రెడీగా సుజాత. మా హస్బెండ్ పేరు యనమండ ఉదయ భాస్కర్. నేను రేపల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో ఏఎన్ఎంగా చేస్తున్నాను. మా హస్బెండ్ మెడికల్ రిప్రజెంటేటివ్. శ్రీనివాసరావు అండి. మా భార్య పేరు లక్ష్మీ సుజాత. నేను ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో కనకాలలో చేస్తాను. మా అబ్బాయి హరి వెంకట శివసాయి బీటెక్ 3rd ఇయర్ కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. అమ్మాయి 2nd ఇయర్ డిగ్రీ. నాకు శ్రీనివాసరావు అండి, ఝాన్సీ లక్ష్మి. పాప ఒక బాబు అండి. పాప తారక నవేందర్ అండి, బాబు తేజ వెంకట నవేందర్. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నాను. తాతయ్య అయ్యావా లేదా? తాతయ్య అయ్యావా లేదా అది కూడా చెప్పాలి. తాతయ్య జీవితానికి సంబంధం లేదు. నమస్కారాలు. నా పేరు తలాటి లక్ష్మీనారాయణ. మా వైఫ్ స్వప్న, హౌస్ వైఫ్. నాకు పాప బాబు అండి. పాప బిఎస్సి కంప్యూటర్స్ చేసింది, బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. 2nd ఇయర్ రాలేదు. 85-86 బ్యాచ్. అందరూ ఒక వేదిక మీదకి రావడానికి కారణం మన సీతారాం, బండారు పాండు రంగారావు, అలాగే శివనాగేశ్వరరావుకి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గోపాల్ చెప్పు చెప్పు గోపాల్. స్పీకర్ దగ్గర పెట్టు కొంచెం దగ్గర. వ్యవసాయం చేస్తానండి. మిస్సెస్ పేరు ప్రకాష్, బాబు పేరు హలో
నా పేరు రంగనేని శ్రీనివాసరావు, నా మిసెస్ పేరు రంగనేని ఇందిర, మాకిద్దరు ఆడపిల్లలు నాగకీర్తి, నిహారిక. నాగకీర్తి బీటెక్ అయిపోయింది, రీసెంట్లీ జాబ్ వచ్చింది. నిహారిక బిఎస్సి సెకండ్ ఇయర్. మేము హైదరాబాద్లో సెటిల్ అయ్యాము. నేను అరబిందో ఫార్మాలో పనిచేస్తాను. హైదరాబాద్లో నిజాంపేటలో సెటిల్ అయ్యాము మేము. రాంబాబు, నాకు 3 పిల్లలండి. పెద్దబ్బాయి సోమి బ్యాంకు పిఓగా పనిచేస్తున్నాడు పొలాచిలో, తమిళనాడు. రెండో వాడు మూడో వాడు చదువుకుంటున్నారు. మంచి బాగా అలవాటు కన్ఫ్యూజన్ ఇక్కడ. సో నేను కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ట్రైనర్గా పనిచేస్తున్నాను. ఆంధ్ర తెలంగాణ మొత్తం కూడాను రోగ్ అవుతూ ఉంటాను నేను. నా భార్య పేరు వెంకట పద్మావతి, హౌస్ వైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు మీట్ యు హియర్. సురేష్ అండి, ప్రస్తుతానికి మంజనాపాలెం మెడికల్ షాపు ఉన్నాం. మిసెస్ పేరు పద్మశ్రీ, ప్రైవేట్ స్కూల్ టీచర్గా చేస్తుంది. మా అబ్బాయి వెంకట నాగ విజయ సత్య హరీష్ ద్వారకా తిరుమలలో ఆగమ పాఠశాలలో చదువుతున్నాడు. ఓకే సార్, కొంచెం దగ్గర నుంచి అన్నంపేట మురళి, మా మిస్సెస్ పేరు నాంచారమ్మ, నేను ఐరన్ చేస్తూ ఉంటాను. మాకు 2 పిల్లలు. పెద్ద అబ్బాయి డిగ్రీ అయిపోయింది, చిన్న అబ్బాయి ఎంఎస్సీ చేసి ప్రస్తుతానికి ఖాళీగా ఉంటాను. హాయ్, నా పేరు పులిగడ్డ రత్న ప్రసాద్. 10th అయిపోయిన తర్వాత నేను పాలిటెక్నిక్ మెకానికల్ చదివాను, వరలక్ష్మి పాలిటెక్నిక్ మచిలీపట్నంలో. తర్వాత ఎయిర్పోర్ట్లో జాయిన్ అయ్యాను. ఎయిర్పోర్ట్లో 19 years వర్క్ చేశాను. తర్వాత బిహెచ్ఎల్ తిరుచిరాపల్లిలో జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి 2.5 years తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్లో చేస్తున్నాను. హైదరాబాద్ బిహెచ్ఎల్లో నేను వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. నా భార్య పేరు మాలతి, హౌస్ వైఫ్. ఒక పాప బీటెక్ సెకండ్ ఇయర్ జేఎన్టీయూ కూకట్పల్లిలో చదువుతుంది. ఆమె కూడా మెకానికలే. థ్యాంక్ యూ. మన స్కూల్ ముందుగా గురువు గారులందరికీ నమస్కారం అండి. నా పేరు సుధాశెట్టి రఘుపూర్ణ చంద్రరావు, నా భార్య వాణి, నా పెద్ద కొడుకు హేమంత్ సాయి, నా చిన్న అబ్బాయి పేరు లోకేష్. ప్రస్తుతం ఇద్దరం మేము వైఫ్ అండ్ హస్బెండ్ ప్రగతి ప్యాక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పనిచేస్తాం ఎంప్లాయీస్. మా పెద్ద అబ్బాయి మొన్న విప్రోలో జాబ్ వచ్చింది, బీటెక్ కంప్లీటెడ్. చిన్నడు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతాడు. కోటేశ్వరరావు అండి, రియల్ ఎస్టేట్ బిజినెస్. మాకు 2 బాబులండి. ఒక బాబు యూఎస్ఎల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక అబ్బాయి ఎంఎస్సీ. మా మిసెస్ పేరు పుణ్య ఉమా మహేశ్వరి, హౌస్ వైఫ్. మా అమ్మ పేరు టచ్ పద్మ అండి. ఇక్కడ హై స్కూల్లో 10th క్లాస్ 85 and 86 బ్యాచ్ చదివారు. టచ్ శ్రీనివాసరావు గారు వాళ్ళ మేనమామ. మా నాన్నగారు శివశాస్త్రిరావు, నాన్నగారు చనిపోయినాడు. మా అన్నయ్య హర్షవర్ధన్, నేను రాము. తను బీఫార్మసీ కంప్లీట్ అయ్యింది, ప్రస్తుతానికి ఖాళీగా ఉంది. నేను ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మా నాన్నగారు జాబ్ చేస్తున్నాను, ప్రొబేషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో గుంటూరులో. తమ్ముడు వచ్చేసి బీటెక్ అయిపోయింది, ఎస్ఆర్ఎంలో బీటెక్ చేశారు. ఇప్పుడు చెన్నైలోనే ఐటీ జాబ్ చేస్తున్నాను. ఆయన ఎక్కడున్నా చక్కగా ఎందుకంటే తెలుసుకొనిచ్చారు. ఆయన ఫోన్ నెంబర్ కోసం మనం ప్రయత్నం చేస్తుంటే ఆయనంతటా ఆయన తెలుసుకొని ఫోన్ చేసి మరి ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకెళ్ళమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. డబ్బు సంపాదించడమే కాదు, మరి మనసు కూడా ఉండాలి అని వాడు నిరూపించాడు. మరి వాడికి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. నా కోటేశ్వరరావు గారు ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేశారు ఇదే పాఠశాలలో. మన భాస్కరరావు గారు, మాస్టర్ వెంకట్రావు గారు, అదే వెంకటేశ్వరరావు గారు, కాంతి జూనియర్స్. ఆయన మాస్టర్ ఈ మధ్య మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేసి రిటైర్ అయ్యారు. పాఠశాల అభివృద్ధి కమిటీ వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి తనాడి మధుసూదన్ రావు గారికి ఈ 85, 86 మన పాఠశాలలో ఎలా ఉంది అనేది విన్నాక మనకి 85, 86 10th క్లాస్ బ్యాచ్ రిజిస్టర్లు అడిగారు. రిజిస్టర్లు అయితే మనకు అందుబాటులో లేవు. అక్కడ అప్పుడు ఉన్నటువంటి 9th క్లాస్ రిజిస్టర్ ఒకటి ఫీజు కట్టినటువంటి రిజిస్టర్ అంటే ఆ రిజిస్టర్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మీకు వచ్చి మళ్ళా మేము ఇన్వైట్ చేస్తామని నేను చెప్పాను. అవసరం లేదన్నప్పటికీ కూడా అల్పటి సీతారామన్ గారు, సూర్యనారాయణ గారు, రంగారావు గారు
మా ఇంటికి వచ్చి ప్రత్యేకంగా ఇన్వైట్ చేసినందుకు పాఠశాల తరఫున మా ఉపాధ్యాయులు, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరి తరఫున కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే పాఠశాల ఇప్పుడు ఉన్నటువంటి స్థితి మీ అందరూ చూస్తారు. RMSA అంటే ప్రభుత్వ నిధుల సహకారంతో అక్కడ 6 గదులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్య 2099-2000 బ్యాచ్ వాళ్ళు కూడా మన జన్మలో గెట్టుకు ఎదురు పెట్టుకుని ఒక 25,000 ఇవ్వడం జరిగింది. వాటితో ఈ సైకిల్ షెడ్ పైపు స్టార్ట్ చేద్దామని నిర్ణయించాము. ఆ తర్వాత రంగారామ గారు వాళ్ళు అడిగినప్పుడు అదే విషయం వాళ్ళతో ప్రస్తావించడం జరిగింది. ఆ 50,000 చేస్తూ వాడు మొన్న వచ్చి 12వ తారీఖు కొబ్బరికాయ కొడతామండి మంచిదని చెప్పారు. వాళ్ళు ఇందులో రాలేదు. వాళ్ళతో చెప్పాము ఈ బ్యాచ్ వాళ్ళు కూడా 14వ తారీఖు మనకి ఇక్కడ 85-86 బ్యాచ్ వాళ్ళు కూడా కొంత అమౌంట్ ఇస్తామన్నారు. వాటితో స్టార్ట్ చేద్దామని చెప్పడం వల్ల ఏమో వాళ్ళు అయిపోయి ఉన్నారు. చేస్తున్నాం. ఇక 2003-04 బ్యాచ్ వాళ్ళు వాటర్ ట్యాంక్ ఒకటి అధ్వాన స్థితిలో ఉంటే దాన్ని బాగు చేయడం జరిగింది. ప్రస్తుతం మధ్యాహ్న భోజనం ఉంది ఇప్పుడు విద్యార్థులకి. ఆ వంటగది ఉన్నది కానీ అది సరిపోవట్లేదు. ఒకసారి ఆ సెక్రటరీ గారు వచ్చి చూసి గాలికి అప్పుడప్పుడు దుమ్ములేస్తుందండి, మేము కూడా అక్కడ వంటకి ఒక పాక లాంటిది ఏర్పాటు చేస్తామని ఏర్పాటు చేసి ఉన్నారు. వారికి కూడా లాస్ట్ ఇయర్ మహోటం ప్రశాంతి అని ఇదే పాఠశాలలో చదివింది. మనకి ఆరోగ్యానికి వాటర్ తాగితే మంచిదనే ఉద్దేశంతో వాటర్ బిల్ ఏర్పాటు చేయాలి మేడం అని అడిగితే అలానే ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఉదయం 11:30 వాటర్ బిల్ కొట్టడం జరుగుతుంది. ఆ టైంలో విద్యార్థులు ఆ వాటర్ బాటిల్, స్టీల్ వాటర్ బాటిల్ ఆ వాటితోటి ఉదయం సాయంత్రం మేము వాటర్ బిల్ కొడుతూ ఉన్నాము. అదే అనుకోకుండా అయినప్పటికీ కూడా ఇప్పుడు మనకి నామ్స్ ప్రకారం ఏంటంటే వాటర్ బాటిల్ ఇంటి దగ్గర నుండి నామ్స్ ప్రకారం ఉండటం వల్ల ఆ బాటిల్స్ కూడా పిల్లలకి బాగా ఉపయోగపడుతున్నాయి. ఆ అమ్మాయి కూడా మన ఈ పాఠశాలలో పనిచేసి రిటైర్ అయినటువంటి నన్నా కోటేశ్వరరావు గారికి, అలాగే తలాడి మధుసూదన్ రావు గారికి, వెంకట్రావు మాస్టర్ అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమం అనే కార్యక్రమానికి చేసినటువంటి 85-86 బ్యాచ్ విద్యార్థులకు వారి కుటుంబ సభ్యులందరికీ నా ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ గెట్ టుగెదర్ అనేటువంటి కార్యక్రమం అలా ఎలా స్ఫూర్తిగా దీనికి ఎవరు ప్రేరేపించారు అనే దాన్ని క్లుప్తంగా మీరు ముఖ్యంగా ఉన్నప్పుడు గత ప్రభుత్వం వారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలల యొక్క భౌతిక స్థితులు, తరగతి గదులు వీటన్నిటిని పరిశీలించి వీటిని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పాన్ని ప్రవేశపెట్టారు. అందరినీ చూడగలిగాను. నేను నన్ను మర్చిపోయినా కానీ వాళ్ళు చూడగానే గుర్తొచ్చారు, వీళ్ళు అని చెప్పి గుర్తొచ్చారు. అంచేత ఐఎమ్ రియల్లీ హ్యాపీ అన్నమాట ఈ విషయంలో మాత్రం. ముందుగా ఈ స్కూలు హెడ్ మిస్టర్స్ గారు శైలజ మేడం గారికి, మరి హెడ్ మాస్టర్ నన్నా కోటేశ్వరరావు గారికి, సైన్స్ మాస్టర్ భాస్కరరావు గారికి, సోషల్ మాస్టర్ వెంకటరావు గారికి, మధుసూదన్ రావు గారికి నమస్కారాలు. మరి 85-86 బ్యాచ్ విద్యార్థులు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ఆశీస్సులు. ఈ గెట్ టుగెదర్ అనేది మీలో మంచి స్ఫూర్తిని, ఫ్రెండ్లీ, మొట్టమొదటిసారి కాబట్టి ఇట్ మైట్ హావ్ టేకెన్ సమ్ టైము. కానీ నెక్స్ట్ కూడా మీరు ఇలాంటిది ఆకత కానక్కర్లేదు, మళ్ళా ఇలాంటి గెట్ టుగెదర్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది ఈజీగా అయిపోతుంది. అంతేకాకుండా మీరు మీ ఫ్రెండ్స్ ఏదైనా కుటుంబాల్లో మంచి శుభకార్యాలు అందరూ కూడా వెళ్ళడం, పలకరించుకోవడం, మరి ఆ ఆప్యాయత తెలుసుకోవడం అనేది చాలా మంచి విషయం. అలా చేస్తూ ఉండాలని చెప్పి, మీరు ఇంకా భవిష్యత్తులో ఉన్నతి మీకు కలగాలని చెప్పి, ఆ భగవంతుని మీ మేలు చేయాలని చెప్పి నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా మీకు శుభాశిస్తులు, స్టేజీ మీద వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. ఆందోళన చేస్తూ రిటైర్ అయినప్పటికీ దీనికి కవితలు అంటే చాలా మక్కువ, ఎక్కువ, చాలా ఆసక్తి అనమాట. ఆసు కవి కవిత్వం అంటే తెలుగు భాష మీద చాలా పట్టుతో ఉన్న వ్యక్తి అనమాట. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం కవి సమ్మేళనాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ మనకి పంచాయతీ ఎదురు కళ్యాణ మండపం చూడండి, అక్కడ ప్రతి సంవత్సరం కళ్యాణ మండపంలో ప్రతి సంవత్సరం కవి సమ్మేళనాలు చేస్తూ ఉంటారు. ప్లస్ సార్ కూడా వేరే ఊరికి వెళ్ళి కవి సమ్మేళనాలకు అటెండ్ అవుతూ ఉంటారు అనమాట. ఈ సందర్భంగా సార్ మీరు మాట్లాడిన తర్వాత ఒక కవితను మా అందరికి వినిపించండి సార్. పెద్దలు మధుసూదన్ రావు గారు, రాజేంద్ర గారు, మా హెచ్ఎం
ప్రస్తుత హెచ్ఎం శైలజ గారు, మన భాస్కర్ రావు గారు, వీరందరికీ నా నమస్సులు. ఎంత ఆశీర్వైనటువంటి మా స్టూడెంట్స్ విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు చెల్లిస్తున్నాను. ముందు 1954 నేను ఫస్ట్ వచ్చాను ఇక్కడికి. వచ్చినప్పుడు మీరు 8th క్లాస్లో ఉన్నారని నేను అనుకున్నాను. నైన్త్ ఐఆమ్ నాట్ డైరెక్ట్ స్టూడెంట్స్ కాదు నాకు. కాకపోతే మీరు చదివినప్పుడు నేను ఉన్నాను. అందుకని వెంకటరావు మాస్టర్ టీచింగ్ అంటే కూడా మీకు తెలియదు. వరదండ పండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతికి దేవైస్తదా పూజిత సామాపాతు సరస్వతి భగవతి విశేష జాడ్యాప. 7 సంవత్సరాలకే స్మృతి శతకం మొత్తం చదివించాను నా చేత. అంటే 100 పద్యాలు నేను 2వ క్లాస్లో చదివేశాను. అరే పోటీలు రిజిస్ట్రేషన్ అయ్యేది పక్కన పెడదాం. బట్ ఆ ప్రేమ తెలుగు మీద ఉన్నా కూడా అనుకోని విధంగా సోషల్ ఇంగ్లీష్ నా మెదడు. సోషల్ ఇంగ్లీష్ ఇక్కడికి వచ్చి సోషల్ ఇంగ్లీష్ చెప్పాలి నేను. కానీ ఆ భాగ్యం కూడా జరగలా. మా హెచ్ఎం కోటేశ్వరరావు గారు ఇవి డెఫినెట్ గా లెక్కలు సైన్స్ చెప్పాలన్నారు. పరమరాయ గారు అవి చెప్పేవాళ్ళు మీరు డెఫినెట్ చెప్పండి. నాకేం రాదు బాబు, లెక్కలు అసలే రావు, 2 + 2 5 తెలియదన్నారు. నేను చెప్తాను నేర్చుకోండి అన్నారు. అని ఖాళీ సమయంలో మీరుండాలని చెప్పారు నాకు. రేపు చెప్పేది ఇవాళ తయారయ్యేది. పూజతే ప్రభు స్వదేశే పూజతే రాజా విద్వాన్ సర్వత్ర పూజతే. ఒక మూర్ఖుడైన పరికమానుడైన గృహ సభ్యుల చేత గౌరవించబడతాడు. ఎందుకంటే అన్నం పెట్టేది వాడే గారి బాధ్యతల్లో లోపల తీసుకునేసరి గౌరవిస్తాడు. అంతవరకు ఓకే. ఒక గ్రామంలో ఆ గ్రామం చెత్తకి మున్సిపల్ గారు, కలెక్టర్ గారు, ల్యాండ్ లార్డ్, ప్రెసిడెంట్ గారు వాళ్ళు తప్పనిసరి గౌరవిస్తారు. ఎందుకంటే ఆయన ఆ ఊరికి చెత్త. ఒక దేశంలో రాజు ఉంటాడు, లేదా ఇప్పుడు ఆధునిక కాలంలో పాలకుడు ఉంటాడు. వాళ్ళని కూడా దేశ ప్రజలందరూ గౌరవిస్తారు. కానీ అంతవరకే వాడు పరిమితం. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్వాంసుడు ఏ దేశంలో గౌరవించబడతాడు. మనకేం పరిచయం అవసరంలా. ఎవరైతే పండితులు, ఎవరైతే విద్వాంసులో వాళ్ళు చక్కగా ఎక్కడైనా గౌరవించబడతారు. అందుకని విద్య అనేది లేదు. అందుకే మనవాళ్ళు కూడా తెలుగులో ఒక పద్యం చెప్పారు. తెలుగు పద్యాలు ఎంతవరకు గుర్తుపెట్టుకున్నారో, ఎంతవరకు సంపాదించు డాలర్స్. ఈ దృష్టిలో గొప్పమగు విత్తము రూపము పురుషానికి విద్య యశస్సు భోగకరి. విద్య గురుండు విదేశ బంధువులు విద్య విశిష్ట వైవతము. విద్యకు సాగితనము లేదు విద్య నృపాల పూజితము. విద్య నిరుంగని వారు మచ్చుడే. మీకు కావాల్సిందే చెప్తున్నా, నేను ఏది చూస్తున్నాను చెప్పలేదు. శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి జై నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి జై నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతా శ్రీ నిర్మలాదేవి జై నమో నమః. ఓం త్వమేవ సాక్షుడు అబద్ధమాడు రాదు. నీవు కనుక ఆ విధంగా డబ్బు సంపాదించాలంటే సత్యవంతంగానే బ్రతకాలి. నువ్వు సత్యవంతంగా బ్రతుకుతూ ఆ విధంగా కనుక కోరుకుంటే నీకు కావలసిన సంపద ఎంతైనా కానీ, ఎంత సంపద వస్తుందో తెలియదు అసలు. నీవు కోరుకునేదాన్ని బట్టి ఉంటుంది. నువ్వు నాకు 10 కోట్లు, నాకు సీనున్నాడు మగ పురుషు, నాకు 10 కోట్లు కావాలని కోరుకున్నాడు, ఆటోమేటిక్ 10 కోట్లు వస్తుంది. వెంటనే 10 కోట్లు నీకు వస్తున్నప్పుడు ఏం చేయాలంటే, నెక్స్ట్ ఎప్పుడైతే 10 కోట్లతో నువ్వు ఆగకూడదు. వెంటనే మళ్ళీ ఏం చేయాలంటే 9 కోట్లు రాగానే నువ్వు నాకు 20 కోట్లు 30 కోట్లు కావాలని మళ్ళీ మార్చుకోవాలి. లేకపోతే అక్కడితో ఆగిపోతావు. ఆగిపోతే మళ్ళీ నీ పెరుగుదల, ఆర్థిక పెరుగుదల ఉంది. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ధనవంతులందరూ కూడా వాళ్ళకి ఈ ఆర్థిక సైకాలజీ తెలుసు. మనం ఏదో కోటీశ్వరులు ఉన్నాయి. మరలా ఇంకో 2వ పాయింట్, ప్రతి ధనవంతుడిని ప్రేమించండి. అయ్యో మన గ్రామాల్లో కూడా వీడు సంపాదించి ఎంత సంపాదించాడు నీకు అనవసరం. వాడిని ప్రేమించంతే. వాడిని అసలు ద్వేషించవద్దు, ప్రేమతో చూడు. ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
ఆ విధంగా మీరు ప్రేమతత్వాన్ని పెంచుకుని, ప్రేమే మీ దైవం, సర్వం ప్రేమే, మీ జీవితమే ప్రేమ. మీ నోటి వెంబడి అసత్యం రాకూడదు, ద్వేషం రాకూడదు, ఈర్ష్యపడదు. మరి మాలో ఉన్నటువంటి ఆ ఈర్ష్య, అహంకార అహంకారాలు మనం ఏం చేయాలి? నేనేమంటారు, నాకేంటి, నా బిడ్డలు బాగా చదువుకున్నారు, నాకు ఆస్తుంది అనేటువంటి అహంభావం నాలో రాకూడదు. నేను ఒక సామాన్యుణ్ణి, నేను సామాన్యులు అతి సామాన్యుణ్ణి అని మాత్రమే నువ్వు ఫీల్ అవుతుంది. ఆ అహంభావ దృష్టి నీలో కనపడకూడదు. ఆ విధంగా మీరు పెద్దవాళ్ళు అయ్యారు, మీరందరికీ బిడ్డలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళకు మీరు సౌఖ్యంగా ఆనందకరంగా మీరు జీవితం గడపడానికి మీరు ఈ విధంగా జీవించాలి. ఆ విధంగా జీవించి ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు ఎంత జీవిస్తారో, ఇప్పుడు గోవాలో పావులు రంగ సుబ్బారావు నా శిష్యుడు, అంటే ఆ అబ్బాయికి 10th క్లాస్లో మ్యాథమెటిక్స్ చెప్పేవాడు ఆ స్కూల్లో. అతను డాక్టర్ పావులు హైదరాబాద్లో అనంత టెక్నాలజీ అని దాదాపు ఆ కంపెనీలో 7,000 మంది పనిచేస్తుంటారు. మనం ఫోన్ చేసి సుబ్బారావు గారు నేను వచ్చి కలవాలని, సుబ్బారావు గారు సుబ్బారావు వెంటనే అసలు ఇంటర్వ్యూ ఇచ్చేసి ఆయన ఇంటర్వ్యూ అంటే కష్టంగా ఉంది. అట్లా మనం గురువు ఎడల విశ్వాసము కలిగి మీరు సంపద పెరగటానికి మీ కాలేజీ నేను కష్టపడుతున్నా, మీరు తర్వాత రోజు నేను ఇంత కష్టపడుతున్నాను, నేను నాకు డబ్బు రావట్లేదు, ఆ మాట అసలు మీరు అనకూడదు. నేను కష్టపడుతున్నాను, నాకు డబ్బు రావట్లేదు మాట వద్దు. నాకు డబ్బు వస్తుంది అంతే. నీవే చెప్తున్నావుగా, నేను కష్టపడుతున్నాను డబ్బు రావట్లేదు, నీకు ఎట్లా వస్తుంది, ఎందుకు కావాలి, నీకు డబ్బు ఎందుకు ఇస్తాడు గవర్నమెంట్? ఆ యొక్క విషయం గవర్నమెంట్ అంటే ఆ విషయమే, నీకు డబ్బు ఎందుకు ఇస్తుంది? ఇవ్వదు. నువ్వు హ్యాపీగా ఏం చెప్పాలి, నేను సంతోషంగా ఉన్నాను, నాకు డబ్బు వచ్చేస్తుంది, నాకు డబ్బు వస్తుంది అంతే. ఆ విధంగా మీరు సంపద వీటిని సరే, ఆ డబ్బు వచ్చిందని నువ్వు ఏం చేయాలి? దానిలో 10% నువ్వు ధర్మాలు చేయాలి. రానే వచ్చింది కదా అని మొత్తం మనం బీరువాలో దాచుకోకూడదు. దానిలో 10%, నీ 1,00,000 రూపాయలు వచ్చిందనుకో, 10,000 రూపాయలు ధర్మం చేసేసి ఇప్పుడు ఈ పాఠశాలకో గోశాలకో, తర్వాత దీన్ని ధర్మంలో కూడా కండిషన్ పెట్టేసి మీ తల్లిదండ్రులకి 5వ వంతు ధర్మం ఇవ్వాలట తప్పనిసరిగా. ప్రతి నెల కూడా నువ్వు సంపాదనలో 5వ వంతు నీ తల్లిదండ్రులకు ధర్మం చేయాలి. ఇలా మనం ఈ విధంగా ధర్మాలు చేసుకుంటూ వెళ్తుంటే మీకు ఇంకా 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 సంపద పరిగెత్తుకొస్తుంది. మీ సేవకుల్లో వస్తుంది డబ్బు, నీకు ఎక్కడికెళ్తే అక్కడ. నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. హైదరాబాద్ నుండి నేను రావట్లా, ఎందుకంటే కరోనా వల్ల 9 నెలలు అసలు ఇంట్లో హౌస్ అరెస్ట్ కింద ఉండిపోయింది. మా అమ్మ ఎక్కడికి బయటికి రావడానికి ఒప్పుకోదు. తర్వాత రెండవది, నాకు డిసెంబర్లో కొంచెం తలతిప్పు వ్యాధి వచ్చింది. అపోలో హాస్పిటల్లో 1 వారం రోజు అటు పెట్టి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి మనిషితో లేకుండా ఎక్కడికి వెళ్ళద్దు. ఇప్పుడు రత్నప్రసాద్ నిన్న హైదరాబాద్లో నన్ను అక్కడ నుండి కారులో తీసుకొచ్చేసి, నేను మొన్న వచ్చినప్పుడు కూడా మా మనోడు మా కారులో తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. అట్లా ఇప్పుడు నాకు ఇప్పుడు గుర్తుకొచ్చాడు, ఈ ఎల్లులో గుర్తుకొచ్చారా? నాకు రాలా ఎప్పుడు మీ చెత్త చెల్లెలు ఉండేది కదా. ఎంతో తృప్తిగా ఉన్నాయా? మీ యొక్క ఆశీర్వచనాలు, మీ యొక్క దీవెనతో నేను ప్రవర్ధమానంగా ఉంటాను. అది జై శ్రీ.
సద్గురువులకు పాదాభివందనం గురువులకు వందనం వందనం. అభివందనం సద్గురువులకు పాదాభివందనం గురువులకు వందనం వందనం. జగద్గురువు శ్రీకృష్ణుడు వేదవు వ్యాసులు ఆదిశంకరులు రామానుజ మధ్వాచార్యులు. జగద్గురువు శ్రీకృష్ణుడు వేదవు వ్యాసులు ఆదిశంకరులు రామానుజ మధ్వాచార్యులు. ఎందరో మహనీయుల గురు పరంపరతో పులకించినది భారత జాతి. ఎందరో మహనీయుల గురు పరంపరతో పులకించినది భారత జాతి. గురువులకు
మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. చదువానే గంధం లేక సంసారం ఈదనలేక ఛిద్రమై చితికిపోయి ఎలిసిపోయిన బతుకులు. తాతల వంతన లేదు, మా తండ్రులు ఎరుగనలేదు. చదువన్న సోయి ఎరుగగా సంఘంలో విలువ లేక శతాబ్దాల అన్యాయాలకు బలి అయిపోయిన దీనులం. బడి మెట్లను ఎక్కాలేక బానిసలుగానే మిగిలినం. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. అయ్యో కోటి మొక్కులు మొక్కినా దేవుడు కరుణిస్తడు లేదు. కళ్ళ ముందు కనబడుతున్నా మా దేవుళ్ళు మీరు. కాపాడు మా బిడ్డలను మీ కంటి రెప్పల తీరు. ఆ దేవుడి రాతల కన్నా మీరు నేర్పే గీతలు మిన్న. మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు ఓసారు. ఆ గోసలు మా ఎందుకంటే దీనికి ఆద్యుడు శివనాయకుడు అనే చెప్పాలి. ఈ సంవత్సరం ముడిపడటానికి కేవలం శివనాయకుడు అనే చెప్పాలి. గత 4 సంవత్సరాల క్రితం కూరేట్ సీన్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఫంక్షన్ లో ఒక 25 మంది వచ్చి ఇదే స్కూల్లో కలిసి మనం ఫోటోలు దిగి ఒక గ్రూప్ అప్పుడే చెరుకుపల్లి జడ్పీహెచ్ఎస్ 8586 అని వాట్సాప్ బ్యాచ్ ని క్రియేట్ చేసి ఆ బ్యాచ్ లో ఆ రోజు కేవలం 12 మంది ఉంటే ఈ రోజు 40 మంది వచ్చి ఆ గ్రూప్ లో రావడం చాలా ఆనందకరం. ఎందుకంటే అప్పుడు స్మార్ట్ ఫోన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు కనీసం పిల్లల కన్నా ఉండటం వల్ల అంతా కూడా గ్రూప్ లో యాడ్ అవడం జరిగింది. అందరికీ మన సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్ అవడం జరుగుతుంది. మరి అలాగే గత నెల 17వ తారీఖు అని డిసెంబర్ నెలలో ప్లాన్ చేసుకున్నాం. కానీ అనివార్య కారణాల వల్ల నేను కొద్దిగా బిజినెస్ పని మీద బిజీగా ఉండటం వల్ల అది కుదరలేదు. ఆ పండుగ తర్వాత రావడం అంతా మళ్ళీ దాని గురించి మాట్లాడుకోకపోవడం జరగలేదు. ఆ 17వ తారీఖున ఈ ఎల్ఎస్ శివనాయకరావు వాడు క్యాజువల్గా ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి పండుగకి చెరుకుపల్లి వస్తుంటాడు. నేను ప్రత్యేకంగా దీని గురించి వచ్చానరా అని చెప్పేసి వాడు ఫోన్ చేయటం, మళ్ళీ వెంటనే నేను పరిగెత్తకుండా నేను ఈ తర్వాత రోజు రావడం జరిగింది. వచ్చి ఆ రోజు మొగిలిపూసిన వాళ్ళ ఆఫీసులో ఈ ప్రోగ్రాం గురించి సుదీర్ఘంగా డిస్కస్ చేసాం. అప్పుడు కూడా 15 మంది కలిశారు. ఆ రోజే డేటు డిసైడ్ చేయడం జరిగింది. రెండవ అనుకున్నాం, ఎందుకంటే సెకండ్ సాటర్డే ఉంటుంది కాబట్టి ఆ రోజు జర్నీ చేయడానికి తర్వాత కలవటానికి బాగుంటుంది అనేది ఆ రోజు ప్లాన్ చేసుకుని ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకున్నాం. గత 3 వారాల నుంచి కంటిన్యూగా ప్రతి ఆదివారం కూడా నేను రావటం, మరి గత 15 రోజుల క్రితం కూడా రావడం జరిగింది. వచ్చి ఈ డాన్స్ గురించి వీటి గురించి చర్చించుకొని అన్నీ మాట్లాడుకొని అడ్వాన్స్ ఇచ్చేసి అన్నీ రెడీ చేసుకుని ఈ పుస్తకం తయారు చేయడానికి కూడా
20 రోజుల పైన పట్టిందండి. మా ఆపరేటర్కి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ ఫోటోని ఎందుకంటే చేతిలో ఉంది కాబట్టి చేయగలిగా ఇంత మెమొరబుల్గా. మరి దీని ముఖ్య ఉద్దేశం కూడా మనమంతా 50లో పడ్డాం, 50 పైన కూడా ఉన్నాం. మరి ఇప్పుడు మన పిల్లలంతా కూడా పెళ్లికి వచ్చారు, పెళ్లి అయిన వాళ్ళు ఉన్నారు. మరి ఇక నుంచైనా మనమంతా కూడా ఈ కార్యక్రమంలో ఇక్కడ కాకుండా మీ కుటుంబ ఫంక్షన్ల కార్యక్రమంలో కూడా కలవడానికి మరి ఇది ఒక వేదికగా అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. తప్పకుండా మరి ఈ దీంట్లో ఉన్న ఫోన్ నెంబర్లకి ఒక కార్డు మీరు వచ్చినా రాకపోయినా ఒక కార్డు అంటే ఒక 40 కార్డులు మీరు ఒక స్పేస్ పెట్టుకోండి. ఒక 40 అంతా కూడా సహకరించి తన వంతు సహాయ సహకారాలు ప్రతి ఒక్కరు కూడా అందించారు. సుమారుగా 30 మంది వరకు ఈ అమౌంట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు 1 లక్ష రూపాయల వరకు మనకి ఫండ్ అవసరం అయింది అని చెప్పేసి అనుకున్నాం. ఒక 56,000 రూపాయలు మనకి ఫంక్షన్కి అయినా కనీసం 30,000 40,000 స్కూల్కి ఏదన్నా మనం చేద్దామని చెప్పేసి అనుకున్నాం. ముందుగా అనుకుంది అయితే ఒక 10 బెంచీలు వేద్దాం అనుకున్నాం. కానీ మేడం గారు ఇక్కడ సైకిల్ షెడ్ లేదు, ఆ సైకిల్ షెడ్కి మీరు ఏర్పాటు చేయండి, మా దగ్గర కొంత ఫండ్ ఉంది అని చెప్పేసి అడిగారు. మరి మేడం గారికి ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను, మీ దగ్గర ఉన్న ఫండ్తో పాటు మా ఫండ్ కూడా కలిసి ఇంకా మీకు ఒక 200 సైకిల్ వచ్చినా కానీ మీకు ఉపయోగపడేటువంటి షెడ్డు వేయడానికి మేమంతా కూడా సహకరిస్తామని, మా దగ్గర ఉన్న ఫండ్తో పాటు ఇంకేదైనా అవసరం అయితే మేము చూసుకుంటామని చెప్పేసి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి నాకు ఈరోజు సహకరించినటువంటి దాతలకి, స్నేహితులకి, మిత్రులకి, ఆప్తులకి, అలాగే మరి మీడియా వారికి, మరి మనకి అరేంజ్మెంట్లని చేసి చక్కటి క్యాటరింగ్ అందించినటువంటి పువ్వాడ వాసుకి, అలాగే మరి ఈ టీచర్స్కి చక్కగా మరి ఎంతో దూరం నుంచి వారి యొక్క సమయాన్ని కేటాయించి వచ్చినటువంటి మన టీచర్స్కి మరి 75-80 సంవత్సరాల వయసులో హైదరాబాద్ నుంచి రావడం అంటే మాటలు కాదు. మరి అటువంటి ఆ వయసులో కూడా ఆయన చక్కగా హైదరాబాద్ నుంచి రాత్రి జర్నీ చేసి మన కోసం రావడం నన్నా కోటేశ్వరరావు గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారం తెలియజేస్తాను. అంతా లేచి ఆయన తప్పట్లు కొట్టవలసిందిగా ఈ సభకి ఒక కళ వచ్చిందని చెప్పేసి నేను తెలియజేసుకున్నాను. మరి అలాగే టిక్ టాక్ వీళ్ళు మరి వారైతే వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి యూఎస్ నుంచి వస్తుంటే 2 సంవత్సరాల తర్వాత మరి వాళ్ళు ఇక్కడికి రావడం అనేది ఎవరు కూడా ఏ తండ్రి కూడా మంచి పోస్టింగ్ వచ్చిందని చెప్పేసి నేను మరొకసారి తెలియజేసుకున్నాను. వారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ముందుగా ఈ అమౌంట్ కాకుండా అమౌంట్ ఎప్పటికప్పుడు గ్రూప్లో పెడుతుంటే ప్రతి ఒక్కరు కూడా చుండు కోటేశ్వరరావు కానీ ఇలా ఒక్కొక్కరు వాళ్ళంతటి వాళ్ళే ఇన్స్పైర్ అయ్యి ఇండివిజువల్గా వాళ్ళ అమౌంట్ నా గూగుల్ పేకి పంపించడం అంతా కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా, ఎందుకంటే 40 మందిలో 30 మంది హాజరయ్యాం. ఎంతకంటే సక్సెస్ ఫలితం కాకుండా మంచి ఇది మనందరి యొక్క మన ఇంట్లో కార్యక్రమం లాంటిది, మన 40 మంది సభ్యుల ఇంట్లో కార్యక్రమం లాంటిది. దీనికి వచ్చి ఇంత జయప్రదం చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఉంటారు మన పిల్లలు బీటెక్ చదివారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కడో ఉంటారు. కానీ ఇప్పుడు మా పిల్లలు ఇంటర్మీడియట్ ఇంకా బీటెక్ చదవలేదు, వాళ్ళు గైడెన్స్ మీకు ఇస్తారుగా. అరే మీ పిల్లలు ఏం చదువుతున్నారు అక్కడ యూఎస్ అనుకో, మా పిల్లలు బీటెక్ చదివి ఉన్నారా, ఏం చేయాలి కొన్ని గైడెన్స్ ఇవ్వమని మీ పిల్లలు నేను అట్లా అడిగా అనుకోండి, ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా. అట్లా ఆ ఉద్దేశంతో ఈ 2 ఉద్దేశాలతో ఈ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగిందండి. ఈ 2 ఫుల్ఫిల్ చేసుకుంటారని, చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని చక్కగా అందుకని ఆ డైరెక్టరీని కూడా ఇవ్వటం జరిగింది. ఫోన్ చేయటం, కాంటాక్ట్ చేయటం, మంచి చెడు మాట్లాడుకుంటాం, హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే హెల్ప్ చేయటం, అర్థమైందా? ఆ విధంగా ముందుకెళ్తారని అందరూ ఒక మంచి స్థాయిలో మనందరూ ఫ్యూచర్లో ఉంటామని ఆశిస్తూ
ఓకే, ఆనందదాయకంగా ఉంది. అలాగే నేషనల్ యాంథమ్ బై కోరస్ అందరు కలిపి పాడతారు. అటెన్షన్ నిలబడదాం. అటెన్షన్. వింజయి మాత ఉజ్జల జలది తరంగ తవ శుభమామే యాగే తవ శుభ ఆశిష మాగే గాయే తవ జయ గాథ జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే. దిగి వచ్చి దిగి వచ్చి ఆర్మియా ఏమి కావాలంటే మిద్దెలొద్దు మేడలొద్దు పెద్దలెక్కే గద్దెలొద్దంట ఉన్ననాడు లేని నాడు ఒకే ప్రాణమై నిలిచే ఒక్క దోస్తే చాలంటాను ఒక్క నేస్తం కావాలంటాను. స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నాకున్నది స్నేహమేరా పెన్నిధి. స్నేహమే స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం. గుండెనే పలికించితే గుండెనే పలికించితే కోటి పాటలు పలుకుతాయి. మమతనే పండించితే మనుల పంటలు దొరుకుతాయి. బాధలను ప్రేమించు భాయి బాధలను ప్రేమించు భాయి లేదు అంతకు మించి హాయ్. స్నేహమే స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం. కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు. కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు. ఏమిటో నీ బాధ ఏమిటో నీ బాధ నాకైనా చెప్పు బాయి.
ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి, ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి, నిండుగా నువ్వు నేడు నవ్వాలి, అందుకు నేనేమి ఇవ్వాలి. నిండుగా నువ్వు నేడు నవ్వాలి, అందుకు నేనేమి ఇవ్వాలి. చుక్కలను కోసుకొని తెమ్మంటావా, దిక్కులను కలిపేయమంటావా, దింపమంటావా దింపమంటావా ఆ చంద్రుణ్ణి, తుంచమంటావా ఆ సూర్యుణ్ణి. ఏమి చేయాలన్నా చేస్తాను, కోరితే ప్రాణమైనా ఇస్తాను. ఏమి చేయాలన్నా చేస్తాను, కోరితే ప్రాణమైనా ఇస్తాను. దోస్తీకి నజరానా, దోస్తీకి నజరానా, చిరునవ్వురా నాన్న, దోస్తీకి నజరానా, చిరునవ్వురా నాన్న. ఒక్క నవ్వే చాలు, వద్దులే వరహాలు. నవ్వెరా నవ్వెరా మావాడు, నవ్వెరా నిండుగా, నవ్వెరా మావాడు, నవ్వెరా నిండుగా, నవ్వెరా నా ముందు రంజాను పండుగ. స్నేహమే స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం. సోదరా సోదరా, స్నేహాని కన్నా మిన్న ఏది లేదు సోదరా. చూడరా చూడరా, ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహం అంటే ఇదే చూడరా. ఏ బంధం కానీ ఆ బంధువేరా స్నేహితుడు.
శివ డీజే స్వర్ణ శివ డీజే స్వర్ణ శివ